ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిషత్ తరపున మీ అందరికి శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వల్ల దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వాక్యం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఈరోజు మనం మూల వాక్యం అండి. దేవుడు నీ త్రోవలను సరళం చేయాలి. సరళం చేయబడని త్రోవలు ఇరుకుగాను, ఇబ్బందులుగాను, కన్నీళ్లుగాను, అవమానాలుగాను, నిందలుగాను ఉంటాయి. అయితే దేవుడు నీ ఎదుట ఉన్న కన్నీళ్లుకరమైన దారిని సరళం చేయడం మొదలు పెడితే నీ కన్నీళ్లు ఎంతగా నువ్వు కార్చావో అంతగా నీవు ఆనందించే రీతిగా కార్యాలు నీ ఎదుట జరుగుతాయి. ప్రేమ నా దేని బిడ్డలారా, దేవుడు నీ ఎదుట అటువంటి నీ ప్రవర్తన అంతటి యందు నీవు దేవుని చిత్తానికి నీవు అప్పచెప్పుకోవాలి. ఆయన నీ త్రోవలు ఎలా సరళం చేస్తారు అంటే, ఆదియందు వాక్యమును, వాక్యం దేవుని యొద్దనుండెను, వాక్యం దేవుడై ఉండెను అనేసి రాయబడి ఉందండి. అంటే దేవుడు వాక్యమై నీకు చక్కటి ఆలోచన ఇచ్చి ఆయన నీ ఎదుటున్న కష్టకాలాన్ని ఎలా దాటాలో, ఇరుకు కాలాలని ఎలా దాటాలో ఆయన ఉపదేశాన్ని నీ ఎదుట ప్రకటిస్తాడండి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 8వ వాక్యంలో చూస్తానండి. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాడండి. ఆలోచనకర్తలు ఈ భూమి మీద ఎందరో ఉంటారండి. కాబట్టి దేవుడు నీకు ఆలోచన చెప్పి నీ ఎదురుగున్న కష్టాన్ని, నీ యొక్క ఎదురుగున్న బాధల్ని, శ్రమల్ని, ఇబ్బందుల్ని ఎలా దాటాలో నీలో ఒక ఆలోచన పెడితే ఆ ఆలోచన ఎదుట ఏది కూడా నిలవలేదండి. ఇశ్రాయేలీలు ఫరో సైన్యం నుంచి ఇంకా పాలు తేనెలు ప్రవహించు దేశం వైపు నడిపించబడుచుండగా వారికి ఎర్ర సముద్రము ఎదురవుతుంది. అప్పుడు వారు క్వశ్చనార్థకరమైన అనుభవాల్లో ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తేమో ఫరో సైన్యం వస్తున్నారు అని ఆలోచిస్తుండగా వారు ఎంతో దుఃఖ కాంతులై ఉన్నారు. వారి కొరకు మోషే ప్రార్థన చేశాడండి. అప్పుడు దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చాడు మోషేకి. మోషే, నీ చేతి కర్ర ఆ యొక్క సముద్రం వైపు చాపు అన్నాడండి. ఏమంటనే ఆ సముద్రం వైపు ఆ యొక్క కర్ర చాపి చూసంగా దేవుని కార్యాలు అక్కడ చూడగలిగారు. వాళ్ళు చూస్తుండగా దేవుడిచ్చిన ఆలోచన బట్టి బండని కర్ర తాకగా నీళ్ళు వచ్చింది. ఆ కర్ర ఎర్ర సముద్రం తాకగా ఎర్ర సముద్రం దారినిచ్చింది. వారు ఆ రీతిగా దేవుని చిత్తానికి లోబడ్డారు. ఈ రోజున నువ్వు ప్రార్థన పూర్వకంగానే వ్యాపారాలు చేస్తున్నావు, ప్రార్థన పూర్వకంగానే నువ్వు నడుస్తున్నావు, బాగానే ఉంది. అయితే నువ్వు చేసే పనులు, నువ్వు వేస్తున్న అడుగులు, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు వాక్య ప్రకారం ఉన్నాయా లేవో ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు నా త్రోవలు సరళం చేయాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రేమ నా దేవుని బిడ్డలారా, దేవుడు నీ ఎదుటికొచ్చి నీ త్రోవలు ఎలా సరళం చేస్తాడు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తే, ఆదియందు వాక్యమును, వాక్యం దేవుని యొద్దనుండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన వాక్య దేహముతో నీ ఎద్దుకొచ్చి నీ ఎదుటున్న ఎత్తైన పరిస్థితుల్ని, నీ ఎదుటున్న ప్రతికూలమైన పరిస్థితుల్ని సరళం చేస్తారు. అంతేకాదండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యంలో చూస్తే, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను అంటున్నారండి. అంటే దేవుడు వాక్యమై చక్కటి ఆలోచన ఇచ్చి నీ కనులెదుటున్న ఇరుకైన పరిస్థితుల్ని ఆయన సరళం చేసి ఆయన కృపతో నింపి నడిపిస్తాడు. ఈ వాక్యం వింటున్న నీవు నీ ఇరుకైన పరిస్థితులు చూచి కుమిలిపోతున్నావేమో, శక్తికి మించి విస్తారంగా చేసుకున్న అప్పులను బట్టి కావచ్చు, ప్రతికూలమైన పరిస్థితుల బట్టి కావచ్చు, నువ్వు నలిగిపోతున్నావేమో. దేవుడు ఉన్నాడు అన్న ఒక నమ్మకంతో నీవెవరైనా కానీ నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే, నీవు నమ్ముతున్న దేవుడు నిన్ను చేయి విడవడు అన్న ఆ భావముతోటి నీ కష్టాలు, నీ శ్రమలు, నీ బాధలు దాడుతూ ఉన్నట్లయితే, నీవు నమ్మిన దేవుడే నలుదిశలా నీకు సఖ్యత, ఐక్యత, సమాధానములు కలిగించి నడిపిస్తారండి. సత్యమందు వారిని ప్రతిష్ఠింపుము, నీ వాక్యమే సత్యమని అక్కడ యోహాను సువార్త 17:17లో రాయబడి ఉన్నది. అంటే దేవుడు వాక్యం ద్వారా నీ కనుఎదుటున్న ప్రతికూలమైన పరిస్థితుల్ని అనుకూలంగా మారుస్తాడు. కాకపోతే నీ ప్రవర్తన అంతటి యందు నీవు ఆయన అధికారానికి, అనగా ఆయన వాక్యానికి నీవు అప్పచెప్పుకున్నట్లయితే సర్వశక్తి కలిగిన కార్యాలు
నా ప్రభు నీ ఎదుట చేస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఆ రీతిగా అసాధ్యమైన ప్రతి కార్యాలు ప్రభు సుసాధ్యం చేసి మీ కనులెదుటున్న ఆటంకాలు, ఇరుకైన పరిస్థితులన్నిటినీ దేవుడు విశాలపరిచి నడిపించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము ఇక్కడ 17వ వాక్యం చూస్తేనండి, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధలు కలుగు చేసుకుంటువి కదా. దేవుని మీద నువ్వు నమ్మకముతో వ్యాపారం మొదలుపెట్టావు, దేవుని మీద నమ్మకముతో ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టావు, దేవుని మీద నమ్మకముతో ఇంటర్వ్యూలకు వెళ్తున్నావు, దేవుని మీద నమ్మకంతో నువ్వు చదువులు చదువుతున్నావు. అకాలంగా లోకంలోంచి వచ్చిన మనుషుల యొక్క మాటలు విని దేవుడి మాటలు విడిచిపెట్టేసి నువ్వు లోక మనుషుల మాటలు పట్టుకొని వాళ్ళు ఇలా అంటున్నారు నా జీవితం గురించి, వాళ్ళు ఇలా అంటున్నారు నా వ్యాపారం గురించి, వాళ్ళు ఇలా అంటున్నారు నా చదువుల గురించి, వాళ్ళు ఇలా అంటున్నారు నా ఇంటర్వ్యూ ప్రయత్నాల గురించి అనేసి నీవు దేవుని మాట పక్కన పెట్టి దేవుని మాటని విడిచిపెట్టి నువ్వు లోక మాటను పట్టుకోవటం వల్ల లోక మాటలో ఏమండి ఆటంకాలు, కన్నీళ్ళు, బాధలు, వేదనలు, చీకు చికాకులు తప్ప ఇంకేం ఉండవండి. నీ కళ్ళెదుటున్న ఆ యొక్క ఇరుకైన మార్గాన్ని దేవుడు విశాలపరచాలంటే, నీ మనసులో నెమ్మది ఇవ్వాలంటే, నీ హృదయంలో దేవుడు ధైర్యం నీకు ఇవ్వాలన్నట్లయితే నీవు దేవుని వాక్యానికి నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలి. నీవు మనుషుల మాటలు పట్టుకుంటున్నావా, దేవుని మాటలు పట్టుకుంటున్నావా? అన్ని రోజులు ఒకలాగా ఉండవండి. ఒక సంవత్సరంలోనే ఎండలు వస్తాయి, ఒక సంవత్సరంలోనే వర్షాలు వస్తాయి, అదే సంవత్సరంలో మంచు కూడా వస్తుందండి. 3 కాలాలు వచ్చి మనిషిని పలకరించి వెళుతున్నాయి. పేదవాడు పేదవాడుగానే బతకాలనేది లేదండి, దరిద్రుడు దరిద్రుడిగానే బతకాలని లేదండి. వారు కష్టించి శ్రమపడి దేవుని వైపు చూచినట్లయితే ఆ దేవాతి దేవుడు విశ్వాస జీవిత యాత్రలో ఎన్నో బలమైన ఘనమైన కార్యాలు చేస్తాడని వాస్తవాన్ని గ్రహించాలి. ఈ ఉదయకాలం వల్ల దేవుడు ఆ రీతిగా మీ కనులెదుటున్న ప్రతి ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ దేవుడు సరళం చేయ రీతిగా మీ కొరకు చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపూడకు దేవ మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. విశ్వాస జీవిత యాత్రలో నీ బిడ్డలకు కావాల్సిన శక్తిని, బలాన్ని, కృపను అనుగ్రహించు. శక్తిహీనులకు శక్తిని, బలహీనులకి బలాభివృద్ధిని దయచే. ఎందరైతే విశ్వాస జీవితంలో ఇరుకైన పరిస్థితులని పోరాడుతున్నారు జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ వాక్యము చేత నీ బిడ్డల మనసులు, హృదయాలు, జీవితాలు సరిచేసి నీ ఉన్నావన్న ధైర్యంతో నీ బిడ్డలైన వారు నింపి నీ బిడ్డల కార్యాలు సఫలపరచమని, ఆ రీతిగా నా ప్రభా నీ బిడ్డల త్రోవలన్నీ కూడా సరళం చేసి ఒక వెలకట్టలేని, ఊహించలేని ఆశీర్వాద దీవెనల చేత నీ బిడ్డలైన వారు నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మదేవుని అన్య సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యున్న ప్రతి ఒక్కరికి తోడయుండి విజయముతో ప్రభు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.